పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అనుకోని దారుణం జరిగింది. ఈ వార్త కూడా గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగ్గా అది తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తండ్రి చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో అల్లు అర్జున్ టీం స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిన్న రాత్రి సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది. ఇక బుధవారం రాత్రి 9:30 గంటలకు ఈ సినిమాను వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న జనం ఆయనను చూసేందుకు ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. దాంతో తొక్కిసలాట చోటు చేసుకోగా రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నగిలిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ను పోలీసులు నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏదేమైనా అభిమానం హద్దులు దాటితే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని, అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం పుష్ప 2 తాలూకు గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలా అన్ని హాట్ టాపిక్ అయ్యాయి. రిలీజ్కు ముందు ఈ మూవీ మీద కామెంట్లు, వివాదాలు, టికెట్ల రేట్ల వల్ల కోర్టు కేసులు, యాంటీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత, ఇవన్నీ ప్రివ్యూ టాక్, బెనిఫిట్ షోస్, ఇప్పుడు వస్తున్న టాక్ ముందు చిన్నబోయాయి. బాక్స్ ఆఫీస్ రికార్డును ఏలేయడానికి వచ్చేసాడు పుష్పరాజ్. సినిమా చూసిన ఆడియన్స్ అంతా సుకుమార్ బన్నీని తెగ పొగిడేస్తున్నారు. అసలు మాస్ మూవీని ఈ రేంజ్లో సుక్కు ఎలా డిజైన్ చేశాడని ఆశ్చర్యపోతున్నారు. ఇక బన్నీ యాక్టింగ్ను వర్ణించడానికి చాలామందికి మాటలు దొరకడం లేదు. ఆ రేంజ్లో అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఇప్పుడు సుకుమార్, బన్నీ తర్వాత రష్మిక కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి పార్ట్ 1లో శ్రీవల్లి క్యారెక్టర్కు తగిన ప్రాధాన్యం దక్కినప్పటికీ కథపరంగా ఛాలెంజింగ్ అనిపించే స్కోప్ ఎక్కువ దొరకలేదు. అందుకే ఆ సినిమాలో నాసామి లాంటి పాటలు బాగా హైలైట్ అయ్యాయి. అయితే పార్ట్ 2లో ఈ క్యారెక్టర్ అలా ఉండదని, చాలా స్కోప్ ఉంటుందని రిలీజ్కు ముందు చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దానిలో ఎంతవరకు నిజం ఉందో అని ఫ్యాన్స్లో కూడా కాస్త అనుమానం ఉంది. పార్ట్ 2 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ అనుమానాలు ఇలాగే ఉన్నాయి. అప్పటి వరకు పుష్పరాజ్తో కెమిస్ట్రీ, డ్యాన్స్ తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా సీన్ కంప్లీట్గా మారిపోయింది. జాతర సాంగ్, ఫైట్ ఎపిసోడ్ అయ్యాక భర్తను అవమానించిన వాళ్లకు క్లాస్ తీసుకుంటుంది. ఈ సీన్లో రష్మిక మందన్న ఏకంగా బన్నీనే సైడ్ అయ్యేలా డామినేట్ చేసింది. ఈ సీన్ను ఇలా డిజైన్ చేసినందుకు ఈ క్రెడిట్ సుకుమార్కే దక్కుతుంది. కానీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న శ్రీవల్లి గురించి ఇప్పుడు అంతా స్పెషల్గా చెప్పుకుంటున్నారు. అప్పుడెప్పుడో నరసింహనాయుడు సినిమాలో బాలయ్య అన్నలకు సిమ్రాన్ వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు రష్మిక ఆ స్థాయిలో అదరగొట్టేసి విజిల్స్ వేయించుకుంటోంది. తనకిచ్చిన క్యారెక్టర్కు 100కు 100% న్యాయం చేసింది రష్మిక. దీంతో ఉత్తరాది ప్రేక్షకులు యానిమల్ తర్వాత మరింతగా రష్మికతో కనెక్ట్ అవ్వడానికి స్కోప్ దక్కింది. తన నెక్స్ట్ సినిమాలకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రష్మిక లైనప్లో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. గంగోత్రి సినిమా చూసి ఎవరైతే ఇతనేంటి ఇలా ఉన్నాడు అన్నారో వాళ్లతోనే తిరిగి స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. ఎవరైతే బన్నీకి యాక్టింగ్ రాదన్నారో వాళ్లతోనే ఆర్యాతో ప్రేమలో పడేశాడు. దేశముద్రితో అరిపించేశాడు. వేదంతో ఏడిపించాడు. పుష్ప పార్ట్ 1తో అందరినీ సైలెంట్ చేశాడు. ఇక ఇప్పుడు పార్ట్ 2తో రికార్డ్స్ తిరిగి రాయబోతున్నాడు. ఇక బన్నీ డ్యాన్స్ విషయానికి వస్తే, డ్యాన్స్ గురించి అల్లు అర్జున్, డబ్బుల గురించి అంబానీ మాట్లాడితే అస్సలు బాగుండదని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎవరైతే గంగోత్రిలో బన్నీ చీర కట్టినందుకు కామెడీ చేశారో అదే చీర ఇప్పుడు పుష్ప 2లో కడితే కేరళ నుంచి బీహార్ వరకు వైల్డ్ ఫైర్ అంటోంది. ఇక ఒక్క జాతర సీన్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పి తీరాల్సిందే. ఆ సీన్లో ఎవరికి బన్నీ కనిపించడు.
గంగమ్మ తల్లి కనిపిస్తుందని సోషల్ మీడియా అంతా మాట్లాడుకుంటోంది. అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ఇంకొక నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు. బన్నీ యాక్టింగ్కి పిచ్చోళ్ళు అయిపోతున్నారు థియేటర్స్లో జనాలు. కొంతమందికి సినిమా నచ్చొచ్చు, కొంతమందికి సినిమా నచ్చకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు బన్నీని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరియర్లో ఖచ్చితంగా పుష్ప పాత్ర ఒక మైలురాయిలా నిలిచిపోతుండడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప అనే పాత్ర అల్లు అర్జున్ నరాన జీర్ణించుకున్నట్లు నటించాడు. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రేక్షకుల్లో కూడా ఏర్పడుతుంది. సినిమా చూసేటప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఎవ్వరికి అల్లు అర్జున్ కనిపించడు. మనం చూస్తున్నది అల్లు అర్జున్ని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పుష్పతో కలిసి ట్రావెల్ చేస్తారు. టైటిల్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు ఇదే తరహాలో కొనసాగుతుంది. ఆ క్యారెక్టర్కు తగినట్లు బన్నీ చూపించిన యాటిట్యూడ్, తన హావభావాలు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి తీరాలి. ఇక జాతర ఎపిసోడ్స్కి ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే. ప్రతి ఫ్రేమ్లో బన్నీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. అల్లు అర్జున్ తన నటనతో పుష్ప 2 స్థాయిని పెంచాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో బన్నీ సృష్టించిన అద్భుతం నుంచి ప్రేక్షకులు అంత త్వరగా అయితే బయటికి రాలేరు. ఏం యాక్టింగ్ రా బాబు, అసలు మైండ్లో నుంచి పోట్లేదని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం 5 ఏళ్లుగా బన్నీ ప్రాణం పెట్టి పనిచేశాడని చెప్పడం కంటే అదొక తపస్సులా చేశాడని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. మొత్తానికి బన్నీ తపస్సు ఫలించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ భాయ్ అంటూ అల్లు అర్జున్ను తెగ పొగిడేస్తున్నారు. ఇక అల్లు అర్జున్తో పాటు సుకుమార్కు కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఈ సినిమాలో ఒక్క సీన్లో పుష్ప మనుషుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని షెకావత్ స్టేషన్లో పడేస్తాడు. పుష్ప అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ విడిపించుకొని వస్తాడు. అయితే అతనేమీ అక్కడ ఫైట్ చేయడు, తన మనుషులతో విధ్వంసము సృష్టించాడు. మరి ఏం చేసి వాళ్ళను విడిపించుకొస్తాడు అనే దాంట్లోనే సుకుమార్ మార్క్ ఉంటుంది. ఇలా నార్మల్గా మొదలైన సీన్స్, ఊహించని డైలాగ్స్, అంచనాలకు అందని ఒక మెరుపు లాంటి ముగింపుతో సుకుమార్ స్వీట్ షాక్ ఇస్తాడు. ఇలాంటి సీన్స్ ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి మూవీలో ఉందని టాక్. ఇలాంటి వైల్డ్ ఫైర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా సినిమా థియేటర్లలో చూడాల్సిందే. బన్నీ యాక్టింగ్ కోసమైనా సరే ఈ సినిమా చూడాల్సిందే అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. పుష్ప ది రూల్ ఖచ్చితంగా పైసా వసూల్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరిని కదిపినా ఇప్పుడు పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. రిలీజ్కు ముందు వరకు వచ్చిన హైప్ అంతా నిజం చేసి చూపించాడు పుష్పరాజ్. ఇంత హైప్ నడుస్తోంది, సినిమా టాక్ ఎలా ఉంటుందా అని ఎక్కడో కాస్త అనుమానం ఉండేది. కానీ ప్రీమియర్ షో స్టాక్తోనే అన్ని తుడిచిపెట్టుకుపోయాయి. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనే దాని మీదే ఉంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ బాలయ్య, చరణ్ అభిమానులు మాత్రం వీరి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ 2 సినిమాల రిలీజ్కు సమయం దగ్గర పడుతున్నా కానీ మూవీ టీం నుంచి ఎలాంటి హడావిడి లేదు. డిసెంబర్ 21న గేమ్ చేంజర్కు సంబంధించిన ఈవెంట్ యుఎస్లో జరుగుతోందని మూవీ టీం అనౌన్స్ చేశారు. కానీ ఆ అనౌన్స్మెంట్ తర్వాత మరే అప్డేట్ లేదు. దానికి కారణం పుష్పరాజే అని అందరికీ అర్థమైంది. నిజానికి ఇలాంటి ఓ బడా బ్లాక్ బస్టర్ రిలీజ్ టైంలో మరే సినిమా గురించి మాట్లాడినా కానీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ అప్డేట్స్ రిలీజ్ చేసినా కానీ అవి పూర్తి స్థాయిలో జనాల్లోకి చేరవు. పుష్ప ఓపెనింగ్స్ ఎంత వస్తాయి, ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, ఇలా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ జపమే కనిపిస్తోంది. ఇప్పుడు అది ఇంకాస్త ఎక్కువైందని చెప్పి తీరాల్సిందే. అందుకే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ టీం కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఎంత లేదన్నా మరో వారం వరకు ఈ వేడి చల్లారేలా లేదు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ చూస్తుంటే మాత్రం ఇంకాస్త టైం పట్టినా ఆశ్చర్యం లేదు. సో అప్పటి వరకు చరణ్, బాలయ్య ఇద్దరు సైలెంట్గానే ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ కూడా డిసెంబర్ 10 తర్వాత రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఈ 2 సినిమాలు 2 వేర్వేరు ప్రొడక్షన్ హౌస్లు కావడంతో గట్టిగా పోటీ పడుతున్నాయి. అయితే అన్స్టాపబుల్ 4లో చరణ్, బాలయ్య కాంబోలో ఒక ఎపిసోడ్ ఉండబోతుందనే టాక్ నడుస్తోంది. దాదాపు ఈ ఎపిసోడ్ కన్ఫర్మ్ అయినట్లే. ఒకవేళ అదే నిజమైతే ఇది మరొక బొనాన్జా అవ్వడం ఖాయం. ఇప్పుడు పుష్ప 2 ఈ 2 సినిమాలకు చాలా గట్టి రికార్డును ఫిక్స్ చేయనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చరణ్, బాలయ్య సినిమాలు హిట్ అవ్వాలంటే మాత్రం ఇప్పటి నుంచే చాలా పగడ్బందీగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకేమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.